అన్న మీ కాన్స్టిట్యున్సీ విషయానికొస్తే మీరు గతంలో ప్రాతినిధ్యం వహించిన ఏదైతే కంటోన్మెంట్‌కి సంబంధించి గతంలో ఒక దురదృష్టవశాత్తు ఆమె చనిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళ సిస్టర్‌కి సంబంధించి ఆమెకే టికెట్ ఇవ్వబోతున్నారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆమె పోయి ఏదైతే మీ ప్రత్యర్థి పార్టీ ఉందో ఇక రేవంత్ రెడ్డిని కలవడం దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే ఆమె పోటీలో ఉండలేకపోతుందా? లేకపోతే మీరే పంపియబోతున్నారా? లేకపోతే నెక్స్ట్ టికెట్ మీకు రాబోతుందా? ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ రాజకీయం అంతా? నేనైతే జనరల్లీ చనిపోయిన వారి చుట్టూ రాజకీయాలు చేయను. వారు ఎవరిని కలిసిండ్రా, కలవలేదా అది నాకు దాని విషయం తెలీదు. ఎందుకంటే మీడియా వాళ్ళు ఏసిండ్రు. నిజముందో, అబద్ధముందో మాకైతే తెలీదు. ఎవరెవరిని కలుస్తుర్రో మాకు తెలీదు. కానీ ప్రస్తుతం నా ఫోకస్ కంటోన్మెంట్ ఎన్నికల రాజకీయాల విషయం మీద లేదు. ఎందుకంటే మా పార్టీ వాళ్ళ యుద్ధంలో ఉన్నది. మా నాయకుని మీద దాడి జరుగుతుంది. వారికి సొంత కుమార్తెను అక్కడ జైల్లో పెట్టిండ్రు. ఎమ్మెల్యేలను ఎంపీలను లాగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటప్పుడు నా బాధ్యత పోరాటం చేయడం. నా స్వార్థం కోసము, ఎలక్షన్ కోసము కేవలం కంటోన్మెంట్ గురించి ఆలోచించడం కాదు. కంటోన్మెంట్ ప్రజలు కూడా మన్నించాలి. వాళ్ళు అన్యతా భావించొద్దు. ఇలా నా పార్టీకి నా అవసరం ఉన్నది. మా అధిష్టానం ఆలోచిస్తుంది ఏం చేయాలి నా భవిష్యత్తు గురించి, ఆ ఎన్నికల గురించి, ఎవరు అభ్యర్థి ఉండాలా అనేది మా అధిష్టానం ఆలోచిస్తుంది. కానీ ప్రస్తుతం నేను స్వార్థంగా నా గురించి నేను ఆలోచించుకుంటలేను. పార్టీ గురించి ఆలోచిద్దాం ప్రస్తుతం.